అందరికీ నమస్కారం. ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడంగపేటలో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీస్లో ఉన్నాము. ఎందుకు వచ్చామో తెలుసా? ఇక్కడ మహిళలందరూ ఒక దగ్గర చేరారు. అసలు ఏం జరుగుతుంది ఏంటా అని చెప్పి ఆరాధిద్దామనేసి వచ్చేసాం మేమైతే. మరి మీకు కూడా క్యూరియాసిటీగా ఉందా ఇక్కడ మహిళలందరూ బీఆర్ఎస్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? అసలు ఇక చూడండి, మామిడాకులు కట్టారు, తోరణాలు కట్టారు. మరి మహిళలందరూ ఏ పని చేసినా కూడా అలంకారమే అని చెప్పాలి. అంటే వారు గాజులు వేసుకున్న అలంకారమే, పాత చీర కట్టుకున్న అలంకారమే, కొత్త చీర కట్టిన అందమే. అసలు మగవాళ్ళంటేనే అందంతో కదా. అటువంటి మహిళలకు మరి గోరింటాకు చేరితే మరింత అలంకారం కదా. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ కార్యాలయంలో సబితమ్మ ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే వేడుకని చాలా ఘనంగా నిర్వహించారు. ఇక్కడికి పెద్ద ఎత్తున్నే దాదాపుగా ఇక్కడ చాలామంది మహిళలు అయితే హాజరైనట్లుగా కనిపిస్తుంది. మరి అసలు ఈ యొక్క వేడుకను ఇలా జరిపించాలి అన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు, అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలనే సాంప్రదాయం గురించి, మరియు వీళ్ళందరూ ఇక్కడ కలిశారు కదా. మరి ఇంతమంది మహిళలు ఒక దగ్గరికి కలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ వేడుక జరుపుకుంటున్నారంటే అది ఎంత గొప్ప విషయం. అంటే మహిళలు చాలా బిజీగా ఉంటారు రోజువారీ లైఫ్లో కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసమని ఇలా. కానీ ఒక రోజు ఆషాఢ మాసంలో వారు సబితమ్మ మాట మేరకు వచ్చారా, లేకపోతే వాళ్ళ కోసం అని చెప్పి సబితమ్మ గారే మాట ఇచ్చారా అనేది మనం లోపలికి వెళ్తే గానీ తెలీదు. అమ్మవారిని కూడా మంచిగా చక్కగా అమ్మవారి రూపాన్ని అలంకరించారు. ఎర్రటి చీర కట్టి ఎంత చక్కగా ఉందో ఆ అమ్మవారైతే. మహిళలందరూ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరీదేవి ఆలయానికి వచ్చినట్టుగానే అందరూ కూడా మహిళలందరూ వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక విషయం ఉందండి. రోకళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి మన పల్లెటూర్లలో, మన ఊర్లలో ఉండే అటువంటి రోకళ్ళు ఇప్పుడు దాదాపుగా పిల్లలు ఎవరికి కూడా ఇవి తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా కానీ మిక్సీ ఇలా చిటికెలో 2 నిమిషాల్లో మ్యాగీ లాగా గోరింటాకు కూడా కావాలి అని అంటారు. అంతే కదా. ఏదైనా కూడా వీళ్ళకి న్యూస్ అయినా అంతే, మ్యాగీ అయినా అంతే, ఏదైనా 2 నిమిషాల్లో కావాలి అంటారు. మరి వెనకట మాత్రం ఆ రోటిలోనే తీసుకువచ్చినటువంటి గోరింటాకుని అందులో వేసుకొని రోట్లో దంచుకునే వాళ్ళు అనమాట. మొత్తం ఆ రోట్లోనే నూరుకునేవాళ్ళు. ఆ గోరింటాకు నూరుకొని మంచిగా ఎంచక్క అమ్మ చేత గోరింటాకు పెట్టించుకునేవాళ్ళు కదా. మరి అలాంటి ఎన్నో ముచ్చట్లను లోపలికి వెళ్ళి మహిళలతో మాట్లాడి ఈ వేడుక గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది? ఆడవాళ్ళందరికీ సంతోషము. అమ్మవారు పిలిపించింది, నువ్వు పిలిపించినావు, వచ్చినాము. ఈ నెల మొత్తము ఆషాఢ మాసము మంచిగా మైదాకు పెట్టుకోవాలి, చేతుల నిండా గాజులు పెట్టుకోవాలి, బొట్టు మీద బొట్టు పెట్టుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి, అందంగా ఉండాలి. అంటే లక్ష్మీదేవి లెక్క కనబడాలి. అంటే మంచి చూస్తుంది కాదు, మనం ఒక అమ్మవారిలాగా ఈ నెల మొత్తం లక్ష్మీదేవి లాగా కనబడాలి. మహిళలకు ఉన్నది ఇది ఈ నెల. అందరు వచ్చారు, సంతోషం. అమ్మ మన సబితమ్మ మనకు అమ్మ, అందరికీ మహేశ్వరం మండలం మొత్తం మనకు అమ్మ. లాస్ట్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క నర్సరీ ఏర్పాటు చేయమన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దాంట్లో భాగంగా ఒక్కొక్క నర్సరీలో, ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క నర్సరీ పెట్టమన్నారు. ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో చెట్లన్నీ కూడా పెట్టడానికి అనేది ఇయర్ అంతా కూడా పెంచి తర్వాత పెట్టాలని. దాంట్లో పర్టికులర్గా గోరింటాకు చెట్టు పెట్టమన్నారు. తర్వాత మనం దసరాకు జమ్మి చెట్టు పెట్టమన్నారు, ఉసిరి చెట్లు పెట్టమన్నారు. ఇవన్నీ పెట్టమని చెప్పారు మాకు పర్టికులర్గా. ఇవన్నీ ఉండాలి నర్సరీలో, భవిష్యత్తులో ఇవన్నీ ఉపయోగపడతాయి, ఇవన్నీ పెంచాలని చెప్పారు. వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన నర్సరీకి వెళ్ళి గోరింటాకు తీసుకొచ్చి మా అక్క చెల్లెలు పెట్టుకున్నారు. అంతే కదా. ఎంత బాగా పండింది చూడు. మీ ఆయన నేను బాగా ప్రేమించలేదు. మా మీర్పేట మహిళా అధ్యక్షురాలు సునీత అరేంజ్ చేసింది. అందరిని ఒక దగ్గరికి పిలిచినావు, అందరిని కలిసినావు, అక్క చెల్లెలు అందరినీ. వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సునీత కూడా థ్యాంక్స్ అమ్మా, బాగా మంచి ప్రోగ్రాం పెట్టినావు.
నేను అమ్మ ఆధ్వర్యంలో అందరికీ మన కాన్స్టెన్స్ మహిళలు అందరూ వచ్చారు కాబట్టి ఇట్లాంటివి 2-3 నెలలకి మినిమం 3 నెలల కన్నా ఒకసారి అందరం గెట్ టుగెదర్గా కలిస్తే మన నాయకురాలు సబితమ్మ గారు ఒక స్ట్రాంగ్ లీడరు, రంగారెడ్డి జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే రోల్ మోడల్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. అందుకనే మనం అందరం అమ్మను ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే మగపిల్లలు ఎమ్మెల్యేలు ఉంటే మంత్రులు ఉంటే ఇంత దగ్గరకు ఉండలేము. ఎంత మంచి కూర్చున్నాం అమ్మ, మా సంతోషం అంటే మా లోపల అమ్మ కలిసిపోయింది కాబట్టి మాకు అదే సంతోషము. మాకు అవకాశాలు వస్తుండొచ్చు లేకపోతుండొచ్చు, అమ్మతో పనిచేయాలనే ఉద్దేశంతో వారం రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే మేము క్యాంప్ ఆఫీస్లో గోరింటాకు పండుగ చేసుకుంటున్నాం అంటే చాలా మంది మహిళలు రానికి సిద్ధంగా ఉంది. కాలనీ వాళ్ళందరూ నెక్స్ట్ టైం పెట్టుకుందాం, అందరు కాలనీలో ఉన్న ప్రతి అక్క చెల్లెళ్ళని పిలుచుకుందాం, ఊర్లలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలుచుకుందాం తప్పకుండా పెద్ద ఎత్తున. నెక్స్ట్ టైం ఇప్పుడు జస్ట్ స్టార్ట్ కదా, నెక్స్ట్ టైం ఈ పండుగ ఆనవాయితీగా చేసుకుంటూ పోతే మన పిల్లలకు కూడా ఈ కల్చర్ అలవాటు చేసినట్టయితే. నేను ఏమంటున్నా అంటే ఈ సందర్భంగా ఎక్కడోళ్ళు అక్కడ చేసుకుని కానీ ఈ ఆషాఢ మాసంలో ఒక రోజు మాత్రం క్యాంప్ ఆఫీస్లో ప్రోగ్రామ్ చేసుకుందాము. ఈ రోజు కూడా అమ్మాయి ఇంతమంది వస్తారు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాం కాబట్టి అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మాత్రం క్యాంప్ ఆఫీస్లోనే కంపల్సరీ ఎక్కడ చేసుకోకుండా అందరం ఇక్కడికే వస్తాం. ఈసారి కంటే కూడా ఘనంగా చేసుకుందాము. ఈ రోజు ఇంత సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ద హోల్ క్రెడిట్ గోస్ టు, అంటే ఈరోజు మేము అందరం కలిసాము అంటే దానికి మెయిన్ కారణం సునీత గారే, మీర్పేట్ మహిళా అధ్యక్షురాలు సునీత గారి కారణము. వారే మమ్మల్ని ప్రత్యేకించి అందరికీ ఫోన్లు చేసి దగ్గరుండి అందరితో కూడా మాట్లాడి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము అంటే మీరే అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీ గురించి ఒక 2 మాటలు. నా పేరు జమాల్పూర్ సునీత, నేను మీర్పేట్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలని. ఈడ మేము అంటే ప్రతి సంవత్సరం మా ఇంట్లో చిన్నగా అకేషన్ మా చుట్టాలు మా చుట్టుపక్కల పోయినసారి 2-3 కార్పొరేటర్లను పిలిచి చేసుకున్నా. అయితే మొన్న అమ్మ ముందర కూర్చున్నప్పుడు ఈసారి చేసుకుందామా అనుకుంటుంటే అమ్మ ఏంది అంటే ఇట్లా గోరెంటాకు వేడుక చేసుకుంటాము అని అంటే అమ్మ అప్పుడే అన్నది, ఎందుకు మన కాన్స్టిట్యున్సీ మహిళలందరూ ఇక్కడే చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఫస్ట్ అమ్మకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు ఉంటే తోటి మహిళలకు సహకరిస్తుంది అనేది ఇది ఒక నిదర్శనము. ఈరోజు నాది క్రెడిట్ అని కాదు, నేను ఫోన్ చేయగానే ఇంతమంది అందరు వచ్చి అమ్మ ఆధ్వర్యంలో గోరెంటాకు వేడుక చేసుకుందామంటే ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టుకొని అందరు ఇక్కడికి వచ్చి ఇంత సంతోషంగా గోరెంటాకు వేడుక జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముందు అమ్మగారి సహకారంతో, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మగారు మహిళలు ఏమైనా చేసుకుంటామంటే ఇట్లాంటి పండుగలు కానీ అకేషన్లు కానీ చేసుకుంటామంటే ప్రతిదానికి సహకరిస్తుంది, చేసుకోండి అంటుంది. తమ బిడ్డల్లాగా మీరు చేసుకోండి అంటుంది. ఈరోజు మేము క్యాంప్ ఆఫీస్లో అమ్మగారి ఆధ్వర్యంలో అమ్మగారు కూతుర్లలాగా ఆడబిడ్డల్లాగానే అనుకుంటున్నాము. ఈరోజు అందరం వచ్చి ఇక్కడ పసుపొట్టు వాయనం అమ్మవారిని పెట్టుకొని ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం గెట్ టుగెదర్గా ఈరోజు మొత్తం టైం స్పెండ్ చేయాలని అనుకున్నాం. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమంది వచ్చినందుకు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మహిళలకు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒక ఫోన్ చేసి అక్క మేము ఉన్నాము అందరం కలిసి మనకు ఇది ఒక అకేషను అంటే ఈ గోరింటాకు అనేది దీన్ని పెట్టుకోవడం ఇళ్ళలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంతమంది కలిసి ఇక్కడ పెట్టుకుంటున్నాం అంటే ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది అని చెప్పి పిలవంగానే మహేశ్వరం నుంచి సరూనగర్, ఆర్కేపురం, మన కందుకూరు అంతా మహేశ్వరం నియోజకవర్గ మహిళలందరూ వచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా సబితమ్మ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే మహిళల్ని ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళని మీరు చేసుకోండి నేను ఉన్నా అని, అంటే ఇది అకేషన్ అనేది చాలా మన పూర్వీకులు ఏం చేసినా ఒక రీజన్తో చేసిరు. పండుగలన్నా కానీ ఇల్లు శుద్ధి చేసుకోవడము ఆ పండుగ బహానాతో అంతా చేసుకుంటారని. ఇది కూడా ఎండాకాలం అయిపోతుంటుంది కాబట్టి మే నెలలో ఎండలు బాగుంటాయి కాబట్టి గోరెంటాకు పెట్టుకుంటే శరీరం చల్లబడుతుంది అని చెప్పి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారమే ఇది. కాకపోతే మధ్యలో ఈ ఆచారాలు కొన్ని కనుమరుగైపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే అందరం చేసుకోవాలనుకుంటున్నాము. ఈరోజు 100 మంది ఆధ్వర్యంలో చేసుకుంటే నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మంది ఆధ్వర్యంలో చేసుకుంటారు. ఈ గోరెంటాకు వేడుకను కూడా వైభవంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం బతుకమ్మ కానీ బోనాలు కానీ ఎంత పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఆషాఢ మాసము గోరెంటాకు వేడుకను కూడా ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి ఒక్క మహిళ అందరూ ఈ వేడుకను ఇంత ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా సబితమ్మ ఇన్స్పిరేషన్, సబితమ్మకి మేము ఉంటాము, సబితమ్మతోనే మేము అని అంటున్నారు. కానీ మీ విజన్ ఏంటి? మేము ఈరోజు సబితమ్మ గారి ఆదేశానుసారం అంటే మేము సంతోషంగా జరుపుకున్నాం పోయినసారి అని అంటే అందరం కలిసి పోయినసారి చేసుకున్నాము, అందరం ఈ వేడుక జరుపుకున్నామంటే
మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మహిళలందరినీ పిలిచి మహిళా నాయకులందరి ఆధ్వర్యంలో ఇది ఒక వేడుక చేసుకోండి సునీత ఇక్కడే అన్నది అన్నెంబటే అందరికీ ఫోన్లు చేసి అందరూ ఈ వేడుక అనేది మాకు ఈసారి ఫస్ట్ టైం ఒక క్యాంప్ ఆఫీస్లో అమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరం వస్తాం అన్నాం అని అందరూ ఈరోజు పెద్ద ఎత్తున 100 మంది అనుకున్నాము. 100 మందికి ఎక్కువనే వచ్చిరు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి మేము వీడికి రావడం కూడా మాకు సవితం అంటే ఇంతకుముందు నాకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రాజకీయం అంటే నాకు తెలియనప్పుడు అమ్మగారి గురించి చెప్తే నేను అమ్మగారితో ఒక ఫోటో దిగాలని అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రారెడ్డి గారి గురించి తెలిసినప్పుడు ఇంత మంచి నాయకురాలు, ఇంత పెద్ద నాయకురాలు, గొప్ప నాయకురాలు కదా, ఒక్కసారి ఒక ఫోటోనే దిగగలుగుతాను అనుకున్నా. కానీ నా అదృష్టం ఈరోజు అమ్మగారితో పనిచేస్తున్నాను, అమ్మగారి ఆధ్వర్యంలో నేను పార్టీకి పనిచేస్తున్నాను అన్నట్టు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళ మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు నెలకో 2 నెలలకు ఒకసారి గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి దీన్ని ఒకరు ఇనిషియేట్ తీసుకొని ముందుకు పోతే అందరూ వస్తారని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ వేడుకనే కాకుండా ఇంకా చిన్నవి ఏమన్నా ఉంటే మాట్లాడుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము.